నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల సమస్యలపై నిత్యం పోరాటం చేసే ప్రభాకర్ మృతి బాధాకరం. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, వివిధ పార్టీలు సంఘాల నాయకులు. నాయకులు కార్యకర్తలను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. వాకాల్లో జరిగిన సమావేశంలో వైకాపా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్యను మండలాల నాయకులకు పరిచయం చేసిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆగస్టులో టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంట్ పై చర్చించిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు, నిర్వాహకులు. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ. తొలి ఏకాదశి సందర్భంగా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు, పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పేద ప్రజల సమస్యలపై ప్రభాకర్ ఎప్పుడు పోరాటం చేసేవారని, అనేక సంవత్సరాలుగా జరిపిన పోరాటాల్లో ఆయన చురుగ్గా ఉండేవారని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ అన్నారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సిపిఐ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సిపిఐ రాష్ట్ర నాయకులు సిహెచ్ ప్రభాకర్ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ హాజరై ప్రభాకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. సంతాప సభలో నారాయణ మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రభాకర్ నిరంతరం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కృషి చేశారన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రభాకర్ మరణం సిపిఐ పార్టీకి తీరని లోటు అని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామని ఆయన మాట్లాడారు. ప్రయత్నం చేసామనేది ఆ ప్రయత్నంగా 10 నిమిషాలు చూస్తూ చివరికి ఉద్యోగం చాలా భౌతికంగా పోరాటం పేరు చాలా ఉన్నత వర్గాలు స్థితివంతులు ఇంకా పలు పార్టీల ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభాకర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. చిన్న మాట మీకు తెలుసు, సుప్రీంకోర్టులో ఏదో ఎవరన్నా పిల్లకాయలు ఏదో కాక్రోచ్లుగా పోలిస్తే ఈరోజు ఆ కాక్రోచ్లు అనేవాళ్ళు ఒక తలవంచని మేలునగ తీరుడు ప్రతి దేశంలో కూడా అత్యున్నత పురస్కారాలు అందుకుంటున్న ఒక మహా నాయకుడు అనుకున్న ఆయన ఈరోజు తలవంచనలు చేశారు. ఏ పార్టీ వల్ల కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ
సంతాప సభలో వైకాపా సిఈసి సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి, నారా గోపాల్, శశి, జమాల్, మునిగిరీష్, వేగూరు రాజేంద్ర ప్రసాద్, సురేష్, దశరథ రామిరెడ్డి, భాస్కర్ గౌడ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. యువత ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, రాబోయే రోజుల్లో రాజకీయాలు పెనుమార్పులు జరుగుతాయని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజ్ పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై యువత తీవ్ర మనస్తాపం చెంది నిరసన చేపట్టారని, ఈ ఉద్యమం ఇలాగే కొనసాగి ఉంటే ప్రధాని మంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చి ఉండేదని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో నాయకులు శశికుమార్, జమాల్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి రాజకీయ పార్టీలలో దేశ రాజకీయాలలో పెను మార్పులు రావడానికి ఉపయోగపడే పద్ధతిలో తెలంగాణ దాకా ఉంది. అది కాంగ్రెస్ ఉద్యమం అంటారా, ప్రజలతో మాట్లాడతారా, ప్రచారం చేస్తారా, ఇవన్నీ కూడా నోరు ముగించి ఒక తీవ్రమైన రాజకీయ పరిణామానికి దారి చేసే పద్ధతుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎదురుతాం. కేంద్ర ప్రభుత్వం అడుగుడింది పోలపట్ల మిగులుతుంది. కేంద్ర ప్రజానీకంలో పడిపోతా ఉంది. పైన కొమ్మలు పట్టుకుని పార్లమెంటరీ చట్టాలని, పార్లమెంటరీ వ్యవస్థని పట్టణ ఊరంలో వస్తే కింద ప్రజానీకంలో మాత్రం లేదు అర్థమైపోయింది. లేకపోతే ఒక లీకేజీ పరీక్షా పత్రాలు లీకేజ్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. ఆ కోపం అంటే నవ్వుతూనే ఉంది. చివరికి నీట్ పరీక్ష లీకేజ్ రావడం దాదాపుగా 23 లక్షల మంది విద్యార్థులు కష్టపడి రాత్రి మొగలు చదివి ఆంధ్రప్రదేశ్లో పాటుబడి పరీక్షలు రాస్తాయి. అది లీకేజ్ అయి పెద్ద మొత్తం కొట్టాడు భారత. దాంతో యువకులు కదా, ముసలివాళ్ళు అయితే పెద్దవాళ్ళు అయితే కొంచెం ఓర్పుకుంటుంది. యువతకి ఎంత ఓర్పు కష్టం. ఎంత కష్టంగా చదివిన తర్వాత నాకు ఈ గడ్డి పెట్టి అన్నీ పడుతుంది. ఆత్మహత్య చేసుకున్నారు, బయట పోయారు, 10 ఎగ్జామ్ రాయలేదు. దాన్ని ఆవేశంగా తీసుకుని ఉద్యోగంలో పడిపోయారు. ఆ ఒక్కటే కాదు, చెప్పండి అనేక పాపాలు పడుకుంటూ వచ్చి ఈ నీట్ లీకేజీతో బయటపడి అది బయటపడి ఉద్యమం సాగించే క్రమంలో బాధ్యమైన వ్యక్తి అందులో న్యాయ వ్యవస్థ అనేది చాలా పవిత్రమైనది. ఏదో తప్పు జరిగితే న్యాయ వ్యవస్థ వారికి ఏం చూస్తే ఒక ఆత్మవిశ్వాసం పెద్ద ఇక్కడ ఉండేది. అలాంటి న్యాయ కౌలుడే ఇది బొద్దింకల ఉద్యమం అని చెప్పిన తర్వాత, కాక్రోచెస్ అని చెప్పిన తర్వాత నిజంగా వాళ్ళు కాక్రోచ్ అనేది తిట్టుపదమైన ఈ తిట్టుపదమే మా ఆయుధం అని చెప్పని ఆయన ఇచ్చినటువంటి కాక్రోచ్ ఆయుధాన్ని తీసుకొని ప్రజలు వచ్చేసారు. మొత్తం అన్ని రాజకీయ పార్టీ ఒకటే అవ్వాల్సి వచ్చింది, ప్రజా సంఘాలు ఒకటే అవ్వాల్సి వచ్చింది. పెద్ద నాయకులు కూడా కుర్రాడు అడ్రస్లు తెలియదు, ఉద్యమానికి నాయకులు అయిపోయాడు. పెద్ద దగ్గర పోయి సంఘీభావం ప్రకటించారు. మేమంతా నేను కూడా పోయి సంఘీభావం ప్రకటించాను. అంత ఉద్యమం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహించాల్సిన పాత్రలు ఏంటి, ప్రజాస్వామ్యాలు గతంలో అనేక మాటలు ఇతడు ఆరోపణలు వస్తే రాజీనామా చేసే ఉన్నాయి. లాల్బాబు శాస్త్రి గారు గొప్పవాడే వీడు, నేను సంజయ్ రెడ్డి గారు గొప్పవాడే వీడు. వాళ్ళకి ఆరోపణలు యాక్సిడెంట్ కాగానే ఏదైనా బాధ్యత బయటకు వెళ్ళిపోయారు. ఇది దాదాపు 7 కోట్ల మంది యువకుడికి. వైకాపా బలోపేతానికి నాయకులందరూ కలిసి కృషి చేయాలని వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి సూచించారు. వాకాల్లోని నివాసంలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్యను ఆయన నాయకులకు పరిచయం చేశారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన బూదూరు గురవయ్యను వాకాల్లోని నివాసంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు నేదురుమల్లి అభిమానులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఐక్యంగా ముందుకు సాగి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో పార్టీని మరింత బలపరిచేలా కృషి చేయాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్యకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న లక్ష్యంతో అందరూ సమిష్టిగా పనిచేయాలని నేదురుమల్లి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి, మనపాటి రవీంద్రబాబు, శ్రీనాథ్, చిట్టి, ఎల్లా శ్రీనివాసులు రెడ్డి, ముప్పాళ్ల చంద్రమోహన్ రెడ్డి,
ఇందుకూరు జనార్దన్ రెడ్డి, డేగపూడి కృష్ణారెడ్డి, వేణురెడ్డి, మనుబోల్ కృష్ణయ్య, మహేంద్ర యాదవ్, దయాకర్ యాదవ్, విద్యాసాగర్, ప్రభాకర్ రాజు, రమేష్, కొట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక నెల ముందుగానే టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలకు సన్నాహాలు ప్రారంభించామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల నిర్వహణపై ప్రతినిధులు చర్చించారు. పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల ప్రాంగణంలో ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలపై చర్చించారు. టోర్నీని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ వచ్చే నెల 30 నుంచి 4 రోజుల పాటు టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు జరుగుతున్నాయన్నారు. ఉపాధ్యాయుల మానసిక ఉల్లాసం, స్నేహభావం పెంపొందించడమే లక్ష్యంగా తమ సంస్థ ఆధ్వర్యంలో పోటీలు ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందన్నారు. 5 మండలాలతో మొదలైన క్రికెట్ పోటీలు నేడు 24 మండలాలకు చేరి రాష్ట్ర స్థాయికి విస్తరించిందని ఆయన వివరించారు. టీసీఆర్ ఉపాధ్యాయ క్రీడాకారులకి ప్రత్యేక అభినందనలు. టీచర్ డే ముందుగానే ఒక నెల ముందుగానే మనకు టీచర్ డే శుభాకాంక్షలతో మనం ఈరోజు గెట్ టుగెదర్ ప్రారంభించుకోవటం జరుగుతుంది. ఇది మన ఫస్ట్ 5 మండలాలతో స్టార్ట్ అయ్యి తర్వాత 11 మండలాలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంచుమించు రాష్ట్ర స్థాయి పరిధిలోకి మన టీసీఎల్ టోర్నమెంట్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇంచుమించు 24 మండలాలు మనకు ఇప్పుడు వచ్చున్నాయి. దీన్ని ఒకటే దృష్టిలో పెట్టుకుంటే క్రీడాకారులందరూ కూడా ఇది కొద్దిగా అన్ని విధాల అంటే మనకు టీషర్ట్లు అవ్వచ్చు, స్టేడియం అవ్వచ్చు, అన్ని విధాల మనకు రిస్కులు కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మాకు మీరు ఫస్ట్ వీక్లోనే అంటే ఆల్మోస్ట్ మనం అనుకున్న పరిస్థితులంతా ఒక 2-3 రోజుల్లో టీషర్ట్లు సైజులు ఖచ్చితంగా అందరు ఇవ్వండి. అంటే కలర్స్ అన్నీ ఈరోజే సెలెక్ట్ అయిపోతాయి కాబట్టి అందరు ఇవ్వండి. మనం ఈ ఒక 5-6 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని అంటే టీసీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ టీచర్స్ ఉపాధ్యాయులకే మనం జరిపించటం ఒక చిన్న గర్వకారణంగా కూడా ప్రగతి సేవా సంస్థకి ఉంది. మీరందరూ ఇంత సహకారం అందిస్తున్నారు కాబట్టి ప్రగతి సేవా సంస్థ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పరుగులు పెడుతూ మనం అంచులంచులుగా మండలాలను పెంచుకుంటూ పోతున్నాం. ఇంకా కొన్ని మండలాలు కూడా రేపు ఎల్లుండు అంటే నా ఉద్దేశం రేపు ప్రెస్కి వచ్చిన తర్వాత రేపటి నుంచి కొన్ని బ్లాస్ట్ అవుతాయి. అవి కూడా సహృదయంతో అర్థం చేసుకుని ఒక 2 రోజులు మాత్రం టైం ఇచ్చే మండలాలను కూడా తీసుకోవాలని నేను ఆశిస్తున్నా. మనం అందరం చాలా చక్కగా డిసిప్లిన్గా ఎంత ఉత్సాహంగా ఆడుతున్నాం అంటే ఉదాహరణకి రాష్ట్ర గవర్నమెంటు మొన్న క్రికెట్ టోర్నమెంట్ ఒకటి రాష్ట్రం అంతా జరిపిస్తే మనల్ని ఉదాహరణ తీసుకుంది. సేమ్ మనం ఇప్పుడు ఎట్ట పెట్టాము 2 పీఈటీలని, స్కూల్ టీచర్ని, మండలాలని అదే ప్రక్రియలో గవర్నమెంట్ ఈ ఇయర్లోనే పెట్టడం జరిగింది. అంటే అది మనకు ఒక గర్వకారణం అన్నమాట. కాబట్టి మనం ఆ స్థాయిలో ముందుగానే మనం ఇంచుమించు ఒక 16 సంవత్సరాల నుంచి ఈ ఒక ప్రక్రియని కొనసాగిస్తూనే వస్తున్నాం. అది ఆశామాషా విషయం కాదు. ఇంచుమించు నాకు తెలిసి ఈతో కూడా 16 సంవత్సరాలు ఈ టీసీఎల్ టోర్నమెంట్ పెట్టి అంటే స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా మొదటిగా మా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు ప్రణాళికాబద్ధంగా మరి వారు మొదట వేరే లయన్స్ క్లబ్లో ఉన్నప్పటి నుంచి కొనసాగిస్తూ మరి ఈరోజు ప్రగతి సేవా సంస్థను స్థాపించి 16 సంవత్సరాల పాటు ఈ యొక్క టోర్నమెంట్ని విజయవంతంగా నిర్వహించేందుకు మరి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మొదలుగా అదేవిధంగా టీసీఎల్ 2025లో పాల్గొన్నటువంటి జట్లు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ పాల్గొంటున్నాయి. అదేవిధంగా కొత్త జట్లను కూడా మేము తీసుకొని టీచర్స్ క్రికెట్ లీగ్ ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. మరి ఈ యొక్క టోర్నమెంటు ఏదో వచ్చినాము ఆడినాము వెళ్ళామని కాకుండా ఒక మంచి ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలో పేద విద్యార్థుల చదువుకు రవాణా సౌకర్యానికి కొండంత అండగా నిలిచేందుకు నారాయణ విద్యావాహనం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తో పొంగూరు శరణి వీఆర్సీ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. సైకిల్ తొక్కి సందడి చేశారు. నెల్లూరు నియోజకవర్గంలో 2 విడతల్లో మొత్తం 10,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ప్రిన్సిపల్ వెంకట్రావు, టీడీపీ నాయకులు జహీర్, బాలాజీ, తిరుమల నాయుడు, మైనుద్దీన్, దర్శి హరికృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణ సార్ అట్లా ఏదన్నా అన్నా మేడం స్టార్ట్ అయిపోయింది మేడం తొక్కేసేది నారాయణ విద్యా వాహనం అనే ప్రోగ్రామ్ జరుగుతుందండి. ఇది మా నాన్నగారు తీసుకున్న ఇనిషియేటివ్. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే భారతదేశంలో అవ్వచ్చు, ఏ ఎమ్మెల్యే కూడా ముందుకొచ్చి నేను అండగా ఉంటున్నాను, నేను నెల్లూరు నాకు ఎంతో సహాయం చేసింది, నేను ఇంత ఈ పొజిషన్కి వచ్చానంటే తప్పకుండా నెల్లూరు ప్రజల కారణం అని ఎలక్షన్స్ గెలవక ముందు మాకు చెప్పారండి. తప్పకుండా గెలిస్తే నేను ఎంతో కొంత చేస్తాను నిరుపేదలకి. మా నాన్నగారు ఒకప్పుడు బీఆర్ స్కూల్లో చదువుకున్నారు, దాని తర్వాత బీఆర్ స్కూల్లో ఉద్యోగం చేశారు. హర్నాథ్పురంలో ఉండేవాళ్ళండి. హర్నాథ్పురం నుంచి బీఆర్ స్కూల్కి రావాలంటే 4 కిలోమీటర్స్, అంటే 40 నిమిషాలు పడుతుంది కాళ్ళు నడకన రావాలంటే. రోజు పొద్దున ఒక 40 మినిట్స్, ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 40 మినిట్స్ ఇంటికి బ్యాక్ వెళ్ళాలంటే తప్పకుండా ఏ పిల్లోడి కన్నా చాలా స్ట్రెస్ అవుతుంది. 100% నెల్లూరులో నిరుపేదలు ఉండకూడదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. నేను చదువుకున్నాను కాబట్టి ఇంత ఎదిగాను అని మాకు ఎప్పుడో చెప్పారు. మీరు ఒక కుటుంబంగా అండగా ఉండాలి అని. సో ఈరోజు రేపు జరిగేపోయే ప్రోగ్రామ్ అండి. 6 కోట్లు టీడీపీ అమౌంట్ కాదండి, ఇది గవర్నమెంట్ అమౌంట్ కాదు. మా నాన్నగారు కేవలం ఒకటి చెప్పారు, నేను ఇంకా మన కుటుంబం అండగా ఉండాలి అని. 10,000 బైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి 2 phases. Phase 1 7,000 బైసైకిల్స్ రేపిస్తున్నాము. నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 23 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఆ 23 గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి, హై స్కూల్ పిల్లలకి టీడీపీ గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి వాటంవేడి హరికుమార్ జన్మదిన వేడుకలు చిలకూరులోని రైస్ డ్రాప్ వద్ద ఉన్న వారి నివాసంలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, అభిమానులు హాజరై హరికుమార్ కు శాలువాలు కప్పి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే పోటుపాలెం సమీపంలోని చలివేంద్రం గుంట గిరిజన కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మరాజుల దేవాలయ చైర్మన్ వాటంబేడి శివకుమార్, సివియా, మల్లికార్జున్, సుధాకర్ గౌడ్, నరేష్ యాదవ్, ఎద్దల సీనారెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, గాలి ప్రకాష్ నాయుడు, శ్రీహరి, మధు, కోటి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని విశేషంగా అలంకరించి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాపి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో గడు దివ్య రూపమా గరుడవా. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి బాబాను వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. మంగళవాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. శ్రీరామ జయ రామ రమణీయ నామ రఘురామ. రామనవమి చెప్పింది రామకథాసారం. శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం. ఊరువాడ సంబరం ఊరువాడ సంబరం చిల్దేసింది అంబరం. రామనవమి జయ రామనవమి శ్రీరామనవమి చెప్పింది రామకథాసారం. దశరథుని ఇంట రామరూపమున కౌసల్య కడుపు పండెను. విశ్వామిత్రుని వెంట దాశరథి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సమస్యలపై నిత్యం పోరాటం చేసే ప్రభాకర్ మృతి బాధాకరం. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఐ జాతీయ నాయకులు నారాయణ, వివిధ పార్టీలు సంఘాల నాయకులు.
నాయకులు కార్యకర్తలను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. వాకాల్లో జరిగిన సమావేశంలో వైకాపా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్యను మండలాల నాయకులకు పరిచయం చేసిన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఆగస్టులో టీచర్స్ క్రికెట్ లీగ్ పోటీలు. గూడూరు పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఉపాధ్యాయ క్రికెట్ టోర్నమెంటుపై చర్చించిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు, నిర్వాహకులు. శ్రీవారికి వైభవంగా పల్లకీ సేవ. తొలి ఏకాదశి సందర్భంగా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు, పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలో విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.